ఎవ్రీథింగ్ ఇస్ వేడ్ వనిత. సో ఫార్ ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. ఏం అడిగినా కోపడుతున్నారు. గోపాలం, వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. సంథింగ్ ఇస్ రాంగ్. కార్మికుల మహాకూటమి పార్టీ తరఫున శృంగవరపుకోటలో నందగోపాలకృష్ణకి అభినందన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో గోపాలానికి ఏదైనా ముఖ్య పదవిని కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రే, ఏంట్రా ఎంతసేపు అలా బొమ్మలా కూర్చుంటావు? ఏదో దెయ్యం పట్టినట్టు. అడిగితే నోరు తెరిచి సమాధానం కూడా చెప్పడం. టైం అయిపోతోంది. ఆ ముష్టి సన్మాన సభకు వెళ్ళవా ఏంటి? నేను అనుకున్నాను మీరు చెప్పారత్తయ్య. ఈయనకే కదా అభినందన సభ. ఈయనే లేటుగా వెళ్తే బాగుంటుందా? అరే ఏంటి, లేవండి, వెళ్ళి బట్టలు మార్చుకోరండి. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉన్నాను? గీతా కుమారి, గోపాలకృష్ణ గారి భార్యని. పేరుకి మాత్రం. తల్లి, పేరుకు మాత్రం అని నువ్వు అంటుంటే మనసుకి బాధగా ఉంది. ఇంటికి ఆ పార్టీ ఏదో వచ్చి పిలిస్తే నువ్వెందుకు వెళ్ళాలి? ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? వేదిక మీద గోపాలం గారి భార్యగా కూర్చొని నేనే కదా పోసివ్వాలి. ఆ ఉంపుడు గత్తొచ్చి పోషిస్తుందా? చెప్పండి అత్తయ్య. అయ్యో అయ్యో, ఈ విషయం అంతకి తెలిస్తే మన ఫ్యామిలీ ఇమేజ్. నీకేం తెలీదు అత్తయ్య. ఒకసారి నా మొహం బాగా చూసుకోమ్మా. అయ్యో, చెప్పేది విను. ఒకసారి నా మొహం బాగా చూసుకో. ఇక మీద మళ్ళీ ఇలా చూడలేము. పోరా సన్నాసి. నా గీత బంగారం వజ్రం. నువ్వు ఒకసారి నా మొహం బాగా చూసుకో గీత. రే, నా కూతురు జోలికెళ్ళావు, మర్యాద దక్కదు. నాన్నా, నువ్వు నా మొహం చూసుకున్నానా? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. రేపు మీరే బాధపడతారు. దయచేయండి గీతా కుమారి. అన్నా, గోపాలంతో మాట్లాడాను. సరిగ్గా 7 ఇక్కడ ఉంటాడట. ఏర్పాట్లన్నీ అదరగొట్టేశామన్నా. కొత్తగా సైకిల్ ఏంటి? ఓ, ఇమేజ్. సరే సరే, అడగండి. ఈ మూన్ లైట్ లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అదెలా గోపాలం సార్? ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం వీలు పడుతుందా? రోడ్ చూసి పోనీ. నువ్వు ఎప్పటికీ నమ్ముతావు. ప్లీజ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్. టు అడ్వైజ్ యూ షుడ్ లివ్ దట్ ఫస్ట్. అన్నా, వాడు పెళ్ళంతో ఊళ్ళేకే వస్తున్నాడన్నా. సార్, ఏం జరుగుతుందో తెలియకపోతే మేమెలా ప్రిపేర్డ్గా ఉండగలం? లేదమ్మా, సాధారణంగా మేము ముగ్గురం కలిసి ఏ పని చెయ్యం. అలా చేయాలనుకున్నప్పుడు ఎవరిని నమ్మం. అన్ని విషయాలు మేమే చూసుకుంటాం. వెళ్ళి మీరు మీ పని చూసుకోండి. గోపాలం ఇటువైపే వస్తున్నాడటయ్యా. వెళ్ళలేమంటున్నారుగా. రండి, మార్కెట్ నుంచి వెళ్దాం.
టైం అవుతుంది. ఏమండి? Pandit, get the car. Let's take her to the hospital Okay, fast. ఇదే ఈ దేశ ప్రస్తుత పరిస్థితి. ముఖ్యమంత్రి పాలన వల్లే నాకు ఈ దుస్థితి. ప్రజలు ఏమైపోతే నాకేంటి, వాళ్ళ సంక్షేమం కన్నా అధికారమే మిన్నాని పదవీ వ్యామోహంతో పీడిస్తున్న దుష్టశక్తి. నిలదీసిన ఓ సాధారణ కార్యకర్తకి, ఒక యువకుడికి పట్టింది ఈ గతి. ప్రజల మధ్య నాకున్న పలుకుబడిని చూసి ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడన్న భయంతో అడుగడుగునా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నా వైపుకు దూసుకొచ్చిన కత్తులు నా భార్యపై. ఇలా మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. సిగ్గు లేకుండా మీరు వాళ్ళకి ఓట్లేస్తున్నారు. అయ్యా అయ్యలారా, అమ్మలారా, ఇక్కడికి తరలి వచ్చిన యువకులారా, నమస్కారం. ఉండవయ్యా, చివరి ఆయుధం ఉందిగా. అసలు నాకు ఒకే ఒక అనుమానం అండి. అడగమంటారా? కోపడరు కదా? ఎందుకని ఏం జరిగినా ఎవడో ఒకటి తెలియజేయాల్సి వస్తోంది. ఎందుకని ఈ అని ఈకిలిస్తూ మీరు తలాడిస్తున్నారు? మనతో ఆడుకుంటున్నారు కదా, మరి ఎందుకని సిగ్గు సరం లేకుండా అన్నిటినీ సహిస్తున్నారు? కారణం మీరు చెప్పక్కర్లేదు, నాకే తెలుసు. భయం. మనల్ని బాగా బెదిరించారు. కాలాల తరబడి వంశపారంపర్యంగా బానిసలుగా ఉండిపోయాం. ఇప్పుడు ఉన్నటువంటి మారమంటే ఎలా మారుతాం? మనం ఏమన్నా తుపాకులు తీసుకెళ్లి యుద్ధం చేసే స్వాతంత్రం తెచ్చుకున్నాం? గాంధీ తాతకి తెలుసు కదా, ఆలోచించుంటాడు మానవుడు. రండ్రా, ఆయుధాలు తీసుకెళ్లి స్వతంత్రం తెచ్చుకుందామంటే ఎప్పుడు వెళ్ళుండేవాడు కాడు. నడవచ్చు, కూర్చోవచ్చు, దెబ్బలు తినచ్చు, తన్నులు తినచ్చు, పస్తులు ఉండొచ్చు. ఈ పిరికి వాళ్ళకి ఇలాగే స్వాతంత్రం తెచ్చిపెట్టగలమని ఆయనకు ఆ రోజు అర్థమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం మారలేదే. మహా అయితే మనం పెద్ద ఏం చేస్తుంటాం? సునామీయే వచ్చినా అబ్బా మన కుటుంబానికి ఏం కాలేదుగా. ఇక టీవీలో మిగతా వాళ్ళు చస్తే అంటూ చూస్తాం. అయ్యో, అక్కడ అంతమంది చనిపోయారా? ఇది అక్కడ అంత అవినీత ఏంటి? చిన్నపిల్లని రేప్ చేసి చంపేశారా? తర్వాతి రోజు నోట్లో ఇడ్లీని కుక్కుని బ్యాగ్ తగిలించుకుని ఎవరికి వాళ్ళ ఉద్యోగానికి పోతాం. వీటన్నిటినీ దాటి దేశం బాగుండాలని ఎవడైనా పోరాడితే వేసుకోరా ఫేస్బుక్ లో ఒక పోస్టు, 2 లైకులు. ఏంటి జైల్లో పడేశారా? పట్టుకుని లోపలేశారా? పెట్టరా 10 కామెంట్లు వాట్సాప్ గ్రూప్ లో. ఇంతకన్నా ఇంకేమన్నా చేశామా? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? అసలు నీకేం హక్కు అడుగుతున్నారా? నాకు సర్వ హక్కులో ఉన్నాయి. దున్ని పొలంలో రక్తం చెందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి, అంతెందుకు
ఈ దేశ పౌరుడన్న ఒక్క హక్కు సరిపోతుంది దేన్నైనా నిలదీసి అడగడానికి. మనోళ్ళని ట్రాఫిక్ సిగ్నల్ గౌరవించండి రా అంటే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. అడిగితే లెవెల్ అంట. వాళ్ళని అలాగే పట్టుకుని వీప్ మీద 4 పీకులు పీకారనుకోండి, గగ్గోలెడుతూ అయ్యగారు పడి సిగ్నల్ దగ్గర కరెక్ట్ గా అవుతుంది. ఈ తరాన్ని మనం ఈ విధంగా నడిపిద్దాం. వచ్చే తరానికి ఇది రక్తంలో ఉరి తానుగా మొలకెత్తుతుంది. ఆ తర్వాత సజీవతానం చేశారు. నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఇప్పుడు జీవ సమాధులయ్యారు. అధికార పార్టీయా, సొంత పార్టీయా? ఆదినారాయణ, భానుమూర్త కట్టుకో. ఏరా, ఇప్పుడు అదే ముఖ్యం. నాయకులకి ఎప్పుడూ పరువు ముఖ్యం భాను. అవును కదా. ఇక చివరిగా ఈ వేదిక ఏ పార్టీది కాదు, మన సొంత పార్టీ, మన పార్టీ, పార్టీ. మహాకూటమి పార్టీ తరపున శృంగవరపుకోటలో జరిగిన అభినందన సభలో పార్టీ సభ్యులే పార్టీ నాయకులు భానుమూర్తిని, నిర్వాహకులు సహాయం, రామమూర్తి మొదలైన వారిని సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా నందగోపాలకృష్ణ తల్లిదండ్రులు అగ్ని ప్రమాదంలో దారుణంగా మరణించారు. షీస్ ఆల్ రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు వనిత? See, your relationship and future with Gopalam is like... Some relationships are అవంతే. ఉన్నంత వరకు సంతోషం అనుకోవాల్సిందే. నేనొకటి అనుకున్నాను గోపాలం, బట్ ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. గత వారం ఎలక్షన్ కమిటీ ఏపీలో జరగనున్న ఎన్నికల తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని 2 పెద్ద పార్టీలైన కేఎంకే మరియు సీజేకే పార్టీలు తమ కూటమి వివరాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా నందగోపాలకృష్ణ ప్రజాపాలన పార్టీ విలేకరుల సమావేశం రేపు జరగనుంది. ఆ సమావేశంలో వారి పార్టీ నిర్ణయాలు ప్రకటించబడతాయని ఎదురు చూస్తున్నాం. అంతేగాక నందగోపాల శ్రీ భానుమూర్తి గారు దారుణమైన మరణానంతరం ఆ పార్టీలోని సభ్యులతో పాటు ఆలోచన బృందం అతి త్వరలో మీరే కేఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టాలని కోరారే, దానికి మీరేమంటారు? ఒకవేళ అదే కాలం యొక్క నిర్ణయం అయితే నేను చేయగలిగిందేమీ లేదు. ఏది ఏమైనప్పటికీ ఆ పార్టీ నా ఎదుగుదలకి కారణమైంది. అధికార పార్టీ వంటి ఎన్నో దుష్టశక్తుల నుంచి ఈ పార్టీని, అన్నిటినీ మించి మన దేశాన్ని కాపాడేందుకు ఇదే సరైన దారి. Can we take it as a yes? కార్యకర్తలది ఏ దారో ఈ గోపాలంది అదే దారి. నందగోపాల్ కృష్ణ గారి ప్రజాపాలన పార్టీకి ఎంతమంది వారి ఆదరణను వ్యక్తపరిచినప్పటికీ కొంతమంది కఠినంగా విమర్శిస్తున్నారు. దాని గురించి ఈ రోజు చర్చించుకుందాం. మనోజ్ అని నా ఫ్రెండ్ అండి.
ఐటీలో పెద్ద పోస్టింగ్లు, మంచి జీతానికి పనిచేసేవాడు. ఈయన పార్టీ మొదలుపెట్టిన వెంటనే అందరిలాగే సమాజంలో ఈయన వల్ల మార్పు వస్తుంది, ప్రజల జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఈయన్ని నమ్మి ఉద్యోగం వదిలేసి ఈయన పార్టీలో చేరాడు. ఈయనేంట్రా అంటే మార్పు లేదు, అభివృద్ధి లేదు, గడిది గుడ్డు లేదు, పొండ్రా అని ఆ పార్టీలో కలిసిపోయారు. ఇప్పుడు మనోజ్ లాగా అన్నిటినీ వదిలేసి ఈయన వెనకొచ్చిన వేలాది యువకులందరికీ గోపాలం ఏం సమాధానం చెప్తారు? సమాధానం ఏంటంటే యథార్థమే. యథార్థం ఏంటని మీరు అడిగితే మన రాష్ట్రంలో ఈ 2 పార్టీలే అధికారానికి వస్తాయి. ఇదే యథార్థం. ఇక ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. సో గోపాలం తీసుకున్న నిర్ణయం ఆయన ఒక యథార్థవాది అని నిరూపిస్తుంది. అదే కరెక్ట్గా చెప్పారు సార్. ఇదొక రాజకీయ చాణుక్యత. కేఎంకే పార్టీ అనేది 100 సంవత్సరాల పురాతన పార్టీ. ఆ పార్టీ ఇంతవరకు 7 సార్లు అధికారంలోకి వచ్చింది. అటువంటి పార్టీకి గోపాలం వంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టడం అనేది ఆ పార్టీకి, గోపాలానికి అద్భుతమైన విజయావకాశాన్ని తెచ్చిపెట్టింది. నేను ఇదివరకే చెప్పినట్టుగా నా పేరు నందగోపాలకృష్ణ. ప్రజలు ఎన్జీకే అని పిలుస్తారు. నమస్కారం సీఎం గారు. ముందుగా మా ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ క్వశ్చన్ సీఎం గారు, నిజం చెప్పాలి అంటే ఇన్నాళ్లు కఠినంగా మిమ్మల్ని విమర్శించింది మా ఛానలే. అలాంటిది ఎందుకు మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ? ఒక ఉదాహరణగా ఉండాలని నేను పొగిడేవాళ్ళని చూసి సంతోషపడేవాణ్ణి కాను, తిట్టేవాళ్ళని చూసి దిద్దుకునేవాణ్ణి. మిత్రపక్షాల సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇది నిలబడుతుందనుకుంటున్నారా? నమ్మకమే కదండి జీవితం. ప్రజలకి మంచి చేయాలనే లక్ష్య సాధనకి మిగతా వాళ్ళు తోడుగా ఉంటారు. కాదంటే మరోసారి ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. వ్యక్తిగతంగా చూస్తే ప్రజల మధ్య మీకున్న పేరు కేఎంకే పార్టీ తాలూకు మద్దతు. అయినా కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేకుండా 75 సీట్స్. దీని గురించి ఏమనుకుంటున్నారు? నేర్చుకుంటారండి. అంటే నేర్చుకుంటానండి.